ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశివారు చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది? మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి? ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ధనస్సు రాశివారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. ధనస్సు రాశివారు ఎక్కడున్నా కానీ, ఎన్ని పనులు ఉన్నా కానీ వీడియోని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం గనక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది ధనస్సు రాశివారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అన్నమాట. ధనస్సు రాశివారికి గురు గ్రహము, శని గ్రహము, రాహు గ్రహము, ఈ 3 గ్రహాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఈ 3 గ్రహాలు ఎవరికైతే బలంగా ఉంటాయో వారికి రాజయోగం పడుతుందన్నమాట. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి మీరు ప్రత్యేకించి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి గృహయోగము అంటే గృహాన్ని ఏదైనా గాని వీరు స్వయంగా నిర్మించుకోవడం కాని, లేదా ఏదైనా ఒక కట్టిన ఇంటిని కొనుక్కోవడం కాని, లేదా ఉన్న ఇంటినే రినోవేషన్ చేయించుకోవడం అంటే కొత్తగా మార్చుకోవడం కాని, ఇలా అయితే ఖచ్చితంగా చేస్తారండి. వీరికి గృహయోగమైతే చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఎవరికైతే గృహం లేక ఇబ్బంది పడుతూ అద్దె ఇళ్లల్లో ఉండి మాకు సొంత ఇల్లు లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారో వారికైతే ఖచ్చితంగా గృహయోగమైతే పట్టనుందండి. ఇది మాత్రం చాలా అదృష్టం అన్నమాట. అంతేకాకుండా వాహన ప్రాప్తి కూడా పట్టబోతుంది అన్నమాట. అంటే ఎవరికైతే బైక్ కొనాలని చెప్పి ఎదురు చూస్తున్నారో, లేదా కొత్త బండి కొనుక్కోవాలి, లేదా కొత్త కారు కొనుక్కోవాలి అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఖచ్చితంగా వాహన ప్రాప్తి అదృష్టమైతే పట్టబోతుందండి. ఇక వీరికి సమాజంలో ఒక చక్కటి గుర్తింపు అయితే రాబోతుందన్నమాట. అనేక రకాలైన సేవా కార్యక్రమాలలో మంచిగా పాలుపంచుకోబోతున్నారు. ఇక ముఖ్యంగా వీరికి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే యోగం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ 2 రోజులు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి ప్రయాణ యోగమైతే కనిపిస్తూ ఉంది. ఈ ప్రయాణాలు చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక లాభాలు కలిగే అవకాశముంది. అంటే మీరు వృత్తికి సంబంధించి ప్రయాణాలు అనేవి చేస్తారన్నమాట. ఈ ప్రయాణాలు చేసుకోవడం వల్ల మీకు ఆర్థిక లాభం అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఆరోగ్యం కూడా మీకు చక్కగా అనుకూలిస్తుంది. గతంతో పోల్చుకుంటే ఈ గతంలో ఎన్నో రకాలైన చిన్న అనారోగ్య సమస్యలు ఇప్పటివరకు చాలా బాధపడ్డారు. ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఇప్పటి నుంచి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం అనేది మీకు చక్కగా అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం అనేది చుట్టబోతున్నారు. కొత్త కార్యక్రమాలు అనేవి స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట. ఏ వృత్తి వారికైనా కానీ, సినీ రంగంలో ఉన్న కానీ, కళారంగంలో ఉన్న కానీ, లేదా వ్యాపార రంగంలో ఉన్న కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కానీ, ఉద్యోగ రంగం ప్రైవేట్ అయినా ప్రభుత్వమైనా, ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ, ఏ వృత్తి అయినా కానీ మీకు లాభాలు అనేవి అధికంగా రాబోతున్నాయి అన్నమాట. మనోధైర్యం కూడా పెరగనుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరగనుంది అన్నమాట. ఈ ధనస్సు రాశివారు చాలా మంచివారండి. గొప్ప మనస్తత్వం కలిగిన వారు. అందరూ బాగుండాలి అని చెప్పి ఎప్పుడు కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఎదుటివారు చెడు మాత్రం మీరు కలలో కూడా కోరుకోరన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం కలిగిన వారు. ఈ ధనస్సు రాశి వారితో ఎవరైనా కానీ కాసేపు మాట్లాడితే వారితో నిజంగా అట్రాక్షన్, ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా వెంటనే క్లోజ్ అయిపోతారు. కొత్త వారితో కూడా వీరికి వాక్ చాతుర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చన్నమాట. ఈ వాక్ చాతుర్యం వల్ల జనాకర్షణ అనేది కలుగుతుంది. అంటే ఎక్కువగా అందరితో కలిసి, అంటే కలుపుగోలు మనిషి అని చెప్పి అంటూ ఉంటాం కదా, అలా అందరితో ఎక్కువగా కలిసిపోతూ ఉంటారన్నమాట. ఇక వీరు విలువైన వస్తువులు కూడా కొనే యోగమైతే కనిపిస్తూ ఉంది. అంటే ఇంట్లోకి సంబంధించి ఏదైనా విలువైన వస్తువులు కొనే యోగం కూడా కనిపిస్తూ ఉందండి. వీరి యొక్క ప్రతి పరిస్థితి కూడా చక్కగా ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారి ఏడుపు నా వాళ్లే అని చెప్పి ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారి యొక్క ఏడుపు అనేది వీరి మీద ఎక్కువగా ఉంది. దీనివల్ల వీరికి నరదిష్టి అనేది ఎక్కువగా తగిలే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నరదిష్టి పోవాలి అంటే ఏం చేయాలో కూడా నేను మీకు వీడియో చివర్లో చెప్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరికైనా కానీ అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అబ్బా వీడికేం చక్కగా ఉన్నాడు, వీడి పరిస్థితులు బాగున్నాయి, వీడి టైం నడుస్తుంది, ఇప్పుడు వీడికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలా అనుకుంటూ ఉండడం వల్ల వీరికి
నరదిష్టి అనేది ఎక్కువగా కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక ఎవరికైతే ఈ 2 రోజులు ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగ రంగంలో కూడా చాలా అనుకూలత అయితే కనిపిస్తూ ఉందండి. వీరి యొక్క బాస్ ఎవరైతే పై అధికారులు ఉన్నారో వారి చేత మంచి ప్రశంసలు అయితే పొందుతూ ఉంటారన్నమాట. ఇక మంచి ప్రమోషన్స్ ఈ సంవత్సరంలో మంచి ప్రమోషన్స్ వచ్చే యోగం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా అంటే వీరికి నచ్చిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. పై అధికారుల చేత మన్నన అనేది మీకు లభిస్తుందన్నమాట. ఇక ప్రైవేట్ వారికి కూడా హోదా అనేది పెరుగుతుంది, సాలరీ పెరుగుతుంది, మంచి ప్యాకేజ్ వస్తుందన్నమాట. సాఫ్ట్వేర్లో ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశివారు సాఫ్ట్వేర్ వారికి కూడా ఒక టాప్ ప్యాకేజ్ అయితే వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా మాకు ఉద్యోగం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో నిరుద్యోగులు వారికి ఖచ్చితంగా ఉద్యోగ యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఉద్యోగం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉద్యోగం కోసం చూసేవాళ్ళైతే మీకు ఉద్యోగ యోగమైతే 100కి 100% అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. మీ యొక్క చదువుకి సంబంధించి అంటే మీకు ఏదైతే చదువు ఉందో దానికి తగ్గ ఉద్యోగాలు అయితే వస్తాయి. ఇక మీ ఉద్యోగాలు ఎవరికైతే ఇప్పుడు టెంపరరీగా ఉన్నాయో ఆ టెంపరరీ జాబులు అనే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇక రాజకీయ నాయకులకు చూసుకుంటే మంచి గుర్తింపు అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉందండి. కళారంగంలో ఉన్నవారికి కూడా గురుబలం ఎవరికైనా కానీ గురుబలం అనేది అనుకూలంగా ఉంటే ఇక అంతకు మించి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. వీరికి గురుబలం అనేది చాలా అధికంగా ఉండడం వల్ల వీరు పట్టేందల్లా కూడా బంగారం కాబోతుందన్నమాట. ఇక వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచి అనుకూలత ఉంటుంది. ఎవరు మధ్యలో పుల్లలు పెట్టాలని చెప్పి చూసినా కాని వీరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు అనేవి ఏర్పడకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి, చాలా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చన్నమాట. కాబట్టి ధనస్సు రాశివారు ఏదైనా కానీ ఉద్యోగ ప్రయత్నం చేయాలన్న, వ్యాపార ప్రయత్నం చేయాలన్నా కూడా ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక వీరికి వినాలి అనుకుంటున్న 2 శుభవార్తలు ఏంటి అంటే కనుక 1 వాహన యోగం అండి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ మాకంటూ ఒక సొంత వాహనం ఉండాలి అని చెప్పి ఒక కల ఉంటుందన్నమాట. ఆ కల అనేది వీరికి నెరవేరబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి వీరికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరైతే స్కూటీ కొనాలి అనుకుంటున్నారో, బైక్ కొనాలి అనుకుంటున్నారో, కారు కొనాలి అనుకుంటున్నారో, ఒక మంచి బండి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు వారికైతే నిజంగా ఇది అదృష్ట యోగం, ఇదొక శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా కానీ ఇదొక కల అనేది చాలా మందికి ఉంటుందన్నమాట. వీరికి శుభవార్త అయితే త్వరలోనే నెరవేరబోతుంది. ఇక అంతేకాకుండా వీరికి వస్తు యోగం కూడా. ఇంట్లోకి ఏవైతే విలువైన వస్తువులు, డబల్ కట్ మంచం కానీ లేదా డైనింగ్ టేబుల్ కానీ లేదంటే ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ కానీ లేదంటే ఏసీ కానీ కూలర్ కానీ ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో ఆ విలువైన వస్తువులు కూడా కొనే యోగమైతే కనిపిస్తుందండి. ఇది కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ 2 వస్తువులు కూడా వీరి ఇంటికి వచ్చిన తర్వాత వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి వీటిని శుభవార్తలుగా కేటాయించడమైతే జరుగుతుందన్నమాట. ఇక అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఒక గొప్ప వివాహ యోగమైతే మీకు కనిపిస్తుందండి. కాబట్టి వివాహం కోసం ఎదురు చూసేవాళ్లు కూడా వివాహ సంబంధాలు చూసుకోవడం, వాటి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తే మాత్రం మీకు మంచి సంబంధాలు కుదిరే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ధనస్సు రాశివారు వివాహం కోసం ప్రయత్నించేవారు కూడా తప్పకుండా పట్టు విడవకుండా ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా వివాహ ప్రాప్తి అనేది రాసి ఉందండి. ఇక అంతేకాకుండా ఈ 2 రోజుల్లో అంటే 22, 23 తారీఖుల్లో వీరికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబ పరంగా చూసుకుంటే 22, 23 తారీఖుల్లో భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి. ఇద్దరి మధ్య ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. ఇద్దరి మధ్యగతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరి మధ్య అన్యోన్యత అనేది మంచిగా పెరుగుతుంది. ఒకరికొకరు సపోర్టివ్గా ఒకరి మాట ఒకరు వినడం వల్ల వీరికి చేసుకునే పనుల్లో కూడా మంచి ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో చిన్న బిజినెస్లో అయినా ఏ వృత్తిలో ఉన్న వారికైనా కానీ ఆర్థిక లాభాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి ఆర్థికంగా వ్యాపారానికి సంబంధించి కూడా అంతా కూడా
అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి వీరికి మంచి ధనస్సు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ఎగ్జామ్స్ కూడా మంచిగా రాస్తారన్నమాట. వీరికి మంచిగా ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క అనుకున్న మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించే యోగమైతే కనిపిస్తుందన్నమాట. కాబట్టి విద్యార్థులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఈ లవర్స్ కనుక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునే యోగం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా చెప్పి పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంటే ఇంట్లో చెప్పండి, మీకు అదృష్ట యోగం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక లవర్స్ మధ్య సఖ్యత గతంలో లేకపోయినా ఇప్పుడు మంచి అనుకూలత అనేది ఇద్దరి మధ్య ఉండడం, మంచి అండర్స్టాండింగ్ ఉండటం, వీరిద్దరూ మంచి కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండటం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక సినీ రంగ పరిశ్రమల్లో చూసుకుంటే, రాజకీయ రంగంలో చూసుకుంటే వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక వ్యాపారపరంగా చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అండి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ 2 రోజులు ప్రయాణాలు కూడా చిన్న ప్రయాణాలు తగిలే అవకాశమైతే కనిపిస్తూ ఉందన్నమాట. ప్రయాణాలు అయితే తప్పకుండా 1-2 అయితే తగులుతాయి 2 రోజుల్లో మీకు. అవి కూడా మీ బిజినెస్కి సంబంధించి వాటికి సంబంధించి మంచి లాభాలు రావడానికి ప్రయాణం చేస్తారు. మీకు సక్సెస్ అనేది అవుతుందన్నమాట. ఈ 2 రోజులు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది. తల్లిదండ్రుల పరంగా చూసుకున్న కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 రోజులు అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చండి. ఇక మంచిగా అంటే మీ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ఆ ప్రతి ఆదివారం కూడా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, రాళ్ల ఉప్పు, ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం, ప్రతి ఆదివారం ఎర్ర నీళ్లు తీసివేసి ఉండడం, ఇటువంటివి చేయండి. ఎందుకంటే మీకు అన్ని అనుకూలంగా ఉండడం వల్ల మీకు నరకోశ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది తొలగించుకోవాలి అనుకుంటే ఇటువంటి దిష్టి తీసి వేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిది. ఓకే అండి, చూశారు కదా మరి ధనస్సు రాశివారికి ఏ విధంగా ఉంటుంది అని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది ధనస్సు రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.